కొన్ని నెలల క్రితం చైనాలో లాంచ్ అయిన హానర్ 9X ప్రోని ఈ రోజు ఇండియాలో హానర్ అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో హానర్ 9X ప్రోకి సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్, అలాగే దీంట్లో ఉన్న మంచి విషయాలు ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఈ హానర్ 9X ప్రోకి సంబంధించి స్పెక్స్ అయితే ఫటాఫట్ చూసేద్దాం. ఈ హానర్ 9X ప్రో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది అండ్ అంతేకాకుండా అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. చూడడానికైతే డిజైన్ పరంగా చాలా ప్రీమియంగా ఉంది ఈ హానర్ 9X ప్రో. సేమ్ వాళ్ళ స్టాండర్డ్ హానర్ 9X లాగే. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.59 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేనే. కాకపోతే ఎలాంటి నాచ్ ఉండదు, ఫుల్ వ్యూ డిస్ప్లే. ఎలాంటి వాటర్ డ్రాప్ నాచ్, పంచ్ హోల్ లేకపోవడం వల్ల వీడియోస్ చూసేటప్పుడు, గేమింగ్ చేసేటప్పుడు అయితే మీకు కొంచెం ప్లెజెంట్గా అయితే అనిపించవచ్చు. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది కిరిన్ మిడ్ రేంజ్ పవర్ఫుల్ ప్రాసెసర్ కిరిన్ 810 వస్తుంది. జస్ట్ 7 నానోమీటర్ ఆర్కిటెక్చర్ పై బిల్డ్ అయింది. చాలా ఫ్లాగ్షిప్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ సేమ్ ఆర్కిటెక్చర్ పై బిల్డ్ అయ్యాయి. ఈ ప్రాసెసర్ని మనం స్నాప్డ్రాగన్లో 730G కంటే బెటర్ ప్రాసెసర్గా చెప్పొచ్చు. ఈవెన్ సిపియూ పర్ఫార్మెన్స్ పరంగా మనం స్నాప్డ్రాగన్ 845తో కంపేర్ చేయొచ్చు. బట్ జీపీయూ గేమింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం స్నాప్డ్రాగన్ 845 బెటర్గా ఉంటుంది. మొత్తం మీద మిడ్ రేంజ్లో స్నాప్డ్రాగన్ 730G కంటే బెటర్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని అయితే చెప్పొచ్చు కిరిన్ 810 ప్రాసెసర్ని. మిడ్ రేంజ్లో ఉన్న చాలా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే గేమింగ్ డిపార్ట్మెంట్లో ఈ ప్రాసెసర్ అయితే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. 48MP మెయిన్ సెన్సార్, ఇది f1.8 అపర్చర్తో, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఇది f2.4 అపర్చర్తో, అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఇది f2.4 అపర్చర్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి పాపప్ కెమెరాతో వస్తుంది. 16 మెగాపిక్సెల్ రెజల్యూషన్తో ఉంటుంది. ఇది f2.2 అపర్చర్తో వస్తుంది. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ చూసుకుంటే USB Type-C పోర్ట్తో USB 2.4 డేటా ట్రాన్స్ఫర్ని సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే 10 వాట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ హానర్ 9X ప్రోలో లేదు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 9 Pie తోటే వస్తుంది. గూగుల్తో వీళ్ళకున్న ఇష్యూసే దీనికి రీజన్. EMUI 9.1తో వస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్తో అయితే రాదు. గూగుల్ ప్లే సర్వీసెస్ సపోర్ట్తో అయితే డిఫాల్ట్గా ఈ ఫోన్ అయితే రాదు. అండ్ ఈ ఫోన్లో ఒకే స్టోరేజ్ వేరియంట్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. 6GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ని 18,000కి లాంచ్ చేశారు. బట్ లాంచ్ ఆఫర్ కింద 6GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ని వీళ్ళు కేవలం ఫస్ట్ సేల్లో 15,000కే తీసుకొస్తున్నారు. దీనికోసం మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని అయితే పెట్టాను. 6GB 256GB వేరియంట్ 15,000లో అంటే చాలా మంచి విషయం. కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ముందుగా ఈ ఫోన్లో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఒకటి 256GB ర్యామ్ వేరియంట్ని 15,000లో ఇవ్వడం. అండ్ మరొకటి కిరిన్ 810 ప్రాసెసర్. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. ఇన్ కేస్ 15,000లో మనం కొనగలిగితే గేమర్స్కి అయితే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు, ఎస్పెషల్లీ గేమింగ్ చేసే వాళ్ళకి. అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే అఫీషియల్ గూగుల్ సపోర్ట్ లేకపోవడం అయితే మైనస్ పాయింట్స్. అఫ్ కోర్స్ మనం గూగుల్ ప్లే స్టోర్ని డిఫరెంట్ మెథడ్స్లో అయితే ఇన్స్టాల్ చేసినప్పటికీ అఫీషియల్ గూగుల్ సపోర్ట్ లేకపోవడం అయితే మైనస్ పాయింటే. అండ్ అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ హానర్ 9X ప్రోలో అయితే ఉండదు. అండ్ ఈ హానర్ 9X ప్రో సేల్ అయితే మనకి May 21న మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది. ఎవరైతే 3,000 ఆఫ్లో 15,000కే కొనాలనుకుంటారో వాళ్ళు ఇప్పటి నుంచే రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు, సర్వేలా ఉంటుంది. నేనైతే ఆల్రెడీ కంప్లీట్ చేశాను. అవైతే కంప్లీట్ చేస్తే మీరైతే రిజిస్టర్ చేసుకుంటారు. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత May 21 మధ్యాహ్నం 12 గంటలకు వస్తే 15,000కే ఈ ఫోన్ని పర్చేజ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా వీళ్ళు కొన్ని లాంచ్ ఆఫర్స్ కూడా ఇచ్చారు. 1 టైం స్క్రీన్ రీప్లేస్మెంట్, యాక్సిడెంటల్గా స్క్రీన్ కనుక డ్యామేజ్ అయితే ఫస్ట్ 3 months ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే చేస్తారు ఫస్ట్ సేల్లో కొన్న వాళ్ళకి. అండ్ వీళ్ళు 2 కలర్స్లో లాంచ్ చేశారు, ఫ్యాంటమ్ బ్లాక్ అండ్ మిడ్ నైట్ బ్లాక్ అని. ఫ్రెండ్స్, ఇది హానర్ 9X ప్రోకి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.